శివ అరుణాచల. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల అరుణాచల అరుణాచల. ఓం నమః శివాయ అనే నామాన్ని 108 సార్లు అనుకుని జపం చేస్తే ఎంత పవర్ ఉంటుందో ఒక్కసారి మనసులో అరుణాచల అనుకుంటే అంతే పవర్ వస్తుంది. అరుణాచలం అంటే మనందరికీ గుర్తు వచ్చేది గిరి ప్రదక్షిణ, కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే అఖండ దీపం. అసలు అంత పెద్ద అఖండ జ్యోతి వెలిగించడానికి ఏంటి సిగ్నిఫికెన్స్? ప్రమిదిలో నువ్వుల నూనె పోసి ఒత్తులు పెట్టి దీపం వెలిగించి ఆ అరుణాచలేశ్వరుడికి చూపిస్తే పుణ్యం వచ్చేస్తుందా? అంత ఈజీయా? సృష్టి స్థితి లయ అంటే క్రియేటివిటీ, సస్టైనబిలిటీ, డిస్ట్రక్టివ్. క్రియేటివ్ అంటే బ్రహ్మ, సస్టైనబిలిటీ అంటే విష్ణు, డిస్ట్రాయర్ అంటే శివ. ఈ ప్రపంచంలో డిస్ట్రాయ్ చేసేది ఏదైనా శివుడితోనే లింక్ అవుతుంది. మన కంటికి కనిపించేది అది ఏదైనా సరే డిస్ట్రాయ్ అవ్వాల్సిందే కదా. శివుడు 8 ఫామ్స్లో పూజింపబడతాడంట. వాయువు, అగ్ని, వరుణ, ఇంద్ర, భూమి. ఇవి 5 ఎలిమెంట్స్. ఇవి అందరికీ తెలుసు. వీటినే పంచభూతాలు అంటారు. వీటి వలన ఈ ప్రపంచం మేడపై ఉంటుంది. ఇక్కడితో 5 వచ్చాయి. మరి మిగతావి సూర్యుడు, చంద్రుడు 7. లాస్ట్ వన్ ఏంటంటే మనిషి. ఎందుకంటే మనిషి కూడా డిస్ట్రాయ్ అయిపోతాడు కాబట్టి. సో ఇలా 8 ఎలిమెంట్స్తో శివుడు పూజింపబడతాడు. అందుకే శివుణ్ణి అష్టమూర్తి అంటారు. అందులో వన్ ఆఫ్ ది ఎలిమెంటే అగ్నిలింగం. ఈ ఎంటైర్ యూనివర్స్ అంటే ప్రపంచంలో ఉన్న అగ్నికి ప్రతిరూపం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఇక్కడ అగ్ని అంటే ఫైర్ కాదు. తమిళనాడు తిరువన్మలైలో ఉన్న అరుణాచల ఈశ్వరుడు దేనికి సిగ్నిఫికెన్స్ అసలు? ఆ అగ్నిలింగం ఏం తెలియజేస్తుంది? ఉట్టిగా 16 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తే మోక్షం వచ్చేస్తుందా? మోక్షం వచ్చేయడానికి అంత సింపుల్వేనా? కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదే. అయితే స్కంద పురాణంలో ఒక కథ ఉంది, చెప్తా. ఒకనాడు బ్రహ్మకి విష్ణువుకి గొడవ అవుతుంది. నేనే గొప్ప అంటే నేను గొప్ప అని. అంటే మనందరికీ ఉంటుంది కదా నేనే అన అహం. దాని గురించి గొడవ అవుతుంది. ఏంటి బ్రో దేవుళ్ళు కూడా గొడవ పడతారని అంటావా? దేవుళ్ళకి గొడవలు ఇవి కాదు నువ్వు ఇక్కడ చూడాల్సింది. అయితే వీళ్ళ మధ్య గొడవ కొన్ని ఏళ్ళుగా సాగుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో శివుడు ఉన్నాడు. సరే వీళ్ళు గోల ఎలాగో ఆపలేమని చెప్పి శివుడు ఒక అఖండ జ్యోతి అంటే ఇన్ఫైనైట్ ఫైర్, దానికి స్టార్టింగ్ లేదు ఎండింగ్ లేదు, అలా వాళ్ళిద్దరి మధ్య నిలబడిపోయాడు. అయితే బ్రహ్మ తన వాహనమైన హంసతో అసలు దీని స్టార్టింగ్ ఎక్కడుందో చూద్దామని చెప్పి బయలుదేరతాడు. విష్ణువు వరాహ రూపంలో మారిపోయి అసలు దీని ఎండింగ్ ఎక్కడుందో చూద్దామని చెప్పి తన కొరలతో తవ్వి చూస్తాడు. ఇలా ఏళ్ళు సాగిద్ది. అయినా స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఎక్కడో తెలియదు. బ్రహ్మ విష్ణు ఇద్దరూ రియలైజ్ అయ్యి నువ్వు గొప్ప కాదు నేను గొప్ప కాదు అనే స్టేజ్కి వచ్చేస్తారు. అసలు ఈ స్టోరీ వెనుకున్న సింబాలిజం ఏంటంటే ఇక్కడ శివుడు జ్ఞానంగా నిలబడ్డాడు, అంటే నాలెడ్జ్గా నిలబడ్డాడు. నాలెడ్జ్ కన్నా మనిషి అహంకారం ఒక మూలకి కూడా రాదు అని ఈ స్టోరీ తెలియజేస్తుంది. సో ఆ జ్ఞానంగా శివుడు ఇన్ఫైనైట్ ఫైర్గా నిలబడ్డాడు. దీనివల్ల బ్రహ్మ విష్ణువు వీళ్ళిద్దరు అహంకారం పోయిద్ది. ఇంకంతే స్టోరీ. ఆ తర్వాత భూమి మీద ఆ ఇన్ఫైనైట్ ఫైర్ ఏదైతే ఉందో అదే అరుణగిరిగా ఇప్పుడు మనం చూసే అరుణాచలంలో ఉండే కొండగా నించున్నాడు. మనకు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? మనం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసి వెలిగించే దీపం అది జ్ఞానము అనే అగ్నికి ప్రతీక అవ్వాలి. అసలు ఈ జ్ఞానం దేనికి నాలెడ్జ్? ఏ విషయం తెలుసుకుంటే అంటే ఎలా బతకాలో తెలుసుకునే నాలెడ్జ్ ఉంటే మనం ఆనందంగా ఉంటామో అది జ్ఞానము. నువ్వు ఎక్కడున్నా సరే ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే నువ్వు బతికేయగలవు అనే జ్ఞానం ఉంటుందో అది నాలెడ్జ్. ఆ జ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలని అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసి కార్తీక దీపం వెలిగించాలనే వెనక్కున్న సింబాలిజం ఇదే. ఈ అగ్ని నార్మల్ అగ్ని కాదు, దీనినే జ్ఞానాగ్ని అంటారు. దీని వెనక కూడా ఒక రీజన్ ఉంది. అరుణాచలం గిరిని మధ్యలోకి తవ్వితే స్వరంగంలో
స్థిర రూపంలో దక్షిణామూర్తిగా శివుడున్నాడంట. దక్షిణామూర్తి అంటేనే జ్ఞానానికి ప్రతీక. ఇక్కడ దక్షిణామూర్తి ఉన్నారని చెప్పడానికి కూడా రీజన్ ఇదే. నువ్వు వెలిగించేది ఉత్త అగ్ని కాదు, నీలో వెలిగించాల్సిన జ్ఞానము అనే అగ్ని. అందుకే ఈ ప్రజెంట్ జనరేషన్కి అర్థమయ్యేలా చెప్పడానికి ఆ రమణ మహర్షి కూడా అరుణాచలంలోనే ఉన్నారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రమణాశ్రమం నుంచి మొదలుపెట్టి దక్షిణ దిశగా యమలింగము, తపోలింగము, వాయులింగము, ఈశాన్యలింగము, ఉత్తరలింగము, కుబేరలింగము ఇలా అన్ని లింగాలు చుట్టుకుని మళ్ళీ ఆగ్నేయంలో ఉన్న అగ్నిలింగాన్ని దర్శించి గిరి ప్రదక్షిణ పూర్తి చేసి కార్తీక దీపాన్ని వెలిగిస్తారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎదురయ్యే ఒక్కొక్క లింగము ఏది వదిలేయాలో చెప్తూ ఉంటుంది. మనసులో ఉన్న ఆలోచనలు, కోరికలు అన్నీ వదిలేయాలని, ఇవన్నీ వదిలేస్తేనే కదా మనలో ఉన్న ఆనందం మిగులుతుంది. ఇలా చెప్పే వెనుకున్న ఫిలాసఫీయే గిరి ప్రదక్షిణ చేయడానికి రీజన్. ఎంత కష్టపడ్డా కానీ మనకి రావాల్సిన మైండ్ సెట్ కార్తీక మాసం నాడు కార్తీక దీపాన్ని వెలిగించి మనలో ఉన్న జ్ఞానాన్ని మేలుకొల్పాకానే మనకి రావాల్సిన మోక్షం వస్తుంది. ఇది అందరికీ పాసిబుల్ అవ్వదు. అప్పుడు కార్తీక పౌర్ణమి నాడు మన ఇంట్లో ఉండి ఆ అరుణాచలేశ్వరుని తలుచుకుని దీపం వెలిగించి ఆ మోక్షాన్ని పొందాలి. మోక్షము అంటే ఇక్కడ అంతటి జ్ఞానము వశం చేసుకోవడం అని అర్థం. అలాంటి జ్ఞానం అరుణాచలంలో అరుణాచలేశ్వరుడిలా ఎలా అయితే ఆ అగ్ని ఇన్ఫైనైట్ ఫైర్తో ఉంటుందో అలా మనందరిలో ప్రజ్వలించుగాక. ఇది ఈ వీక్ పాడ్. మళ్ళీ తదుపరి అధ్యాయంలో కలుసుకుందాం. నేను మీ చరణ్ దర్శి, సైనింగ్ ఆఫ్. అంటిల్ దెన్, టేక్ ఏ బ్రేక్.